ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అనుకూలమైన గ్రహ ప్రభావం చేత చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. జీవిత సాధనకు సంబంధించిన గురుగ్రహం అనుగ్రహం చేత మీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుతుంది. గురువు పంచమ, షష్టమ స్థాన సంచారం, రాహు చతుర్థ స్థాన చలనం, కేతువు దశమ స్థాన చలనం, శని తృతీయ స్థాన చలనం, గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, వాహన కొనుగోలు, నూతన గృహాలు ప్రయత్నించే వారికి అనుకూల కాలం చెప్పవచ్చు. కుటుంబంలో శుభకార్యాలకు ధనం విరివిరిగా హెచ్చిస్తారు. మీరు ధన వ్యయంలో చేసే ప్రణాళికలు రాబోయే భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు అందిస్తాయి. మీరు పనిచేసే విద్యా సంస్థలు, కార్యాలయాల్లో మోసాలు జరిగే అవకాశాలు గోచరిస్తోంది, జాగ్రత్త వహించండి. ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో ఇచ్చిన రుణాలు తిరిగి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యం, ఆధ్యాత్మిక విద్యను బోధించే వారికి, వైద్య వృత్తుల్లోని వారికి అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తున్నాయి. లాయర్లకు, టీచర్లకు, లెక్చరర్లకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. సోదరి సహోదర వర్గానికి చెందిన వారు అభివృద్ధిలోకి వస్తారు. శత్రువర్గంపై విజయాన్ని సాధిస్తారు. పాస్పోర్ట్, వీసాల కోసం ప్రయత్నించే వారికి అనుకూల కాలం. వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసే వ్యాపారాలకు, కమిషన్ ఏజెంట్లకు మంచి కాలం అని చెప్పవచ్చు. కల్తీ వ్యాపారం చేసేవారికి గడ్డు కాలం. ఈరోజు మీరు చేసే కల్తీ రేపొద్దున మీ పిల్లలకి వర్తిస్తుందని మర్చిపోకండి. వివాహం కాని వారికి వివాహ కాలం చెప్పవచ్చు. వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కుదరకుండా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి వివాహం కుదురుతుంది. మంచి సంబంధం వచ్చిందనే సంతోషం వ్యక్తపరుస్తారు. పునర్వివాహ సంబంధమైన విషయాలు, వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆడపిల్లల గురించి, వాళ్ళ పెళ్లి గురించి గట్టిగా ఆలోచనలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు, అవి సఫలం అవుతాయి. పునర్వివాహ సంబంధాలు చేయడానికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి, కాపురాలు మాత్రం బాగుండవు. ప్రేమ వివాహాల పట్ల మీ అభిప్రాయాలను మార్చుకుంటారు. సంతానపరంగా ఎదురు చూసేవారికి మంచి సమయం చెప్పవచ్చు. సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఏది ఏమైనా సంతానపరంగా సానుకూల ఫలితాల కోసం సంతాన పాశుపత హోమం చేయించడం ఉత్తమం. తద్వారా గర్భస్థ శిశువు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు దక్కుతుంది. ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామివారికి పూజ, అలాగే కృత్తికా నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యాపరంగా విద్యార్థులు మంచి క్రమశిక్షణతో, లక్ష్య సాధనతో అభ్యసిస్తారు. దూర ప్రాంతాలకు మీ పిల్లల్ని పంపించి చదివిస్తారు. అన్నీ అనుకూలంగా ఉన్న సంతాన సంబంధమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. క్రమశిక్షణాయుతమైన పద్ధతులలో వాళ్ళను నడిపించాలని మీరు శ్రమిస్తారు. సాఫ్ట్వేర్ రంగం ప్రయత్నించే వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది. అలాగే లాయర్లకు, యాక్టర్లకు ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం చిరు వ్యాపారస్తులకు అనుకూలమైన కాలంగా ఉంటుంది. పూల తోటలు, పండ్ల తోటలు, అపరాల పంటలు వేసే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా అలంకరణ సామాగ్రి, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్ వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. పూజా సామాగ్రి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. కిరాణా, జనరల్, ఫ్యాన్సీ, కంగన్ వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పాల ఉత్పత్తులు, ఫార్మా రంగానికి మంచి అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు. భూములు, స్థలాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఈ రాశివారు ప్రథమార్థంలో రుద్రపాశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ రాశివారికి మంచి